లాకౌట్లు ఇక్కట్లు తీరేదెప్పుడు? నెల్లిమర్ల జ్యూట్ మిల్ అంతేనా? ఇప్పుడు ఆ కొత్త యూనిట్ నెల్లిమర్ల జ్యూట్ మిల్ అని కొత్త యూనిట్ అని పెట్టి ప్రభుత్వాలకు దొంగ లెక్క చూపించి ఇక్కడ కార్మికులను మోసం చేయడానికని ఇదంతా ఎత్తుగడ సరే. పాతిక సంవత్సరాలు బట్టి ఉపాధి కోల్పోయే ఉన్నారు. ఈ మేనేజ్మెంట్లో ఓనర్లు మారి లీజుకి తీసుకొని కార్మికుల్ని నానా ఇబ్బందులు పెట్టి నానా హింసలు పెట్టే పరిస్థితి ఉంది. ఏవి కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు ఏమి చేయటం లేదు. మాకు న్యాయం కావాలంటే మాకు మా నాన్నగారు కష్టపడిన డబ్బులు మాకు ఇచ్చేస్తే చాలు బాబు. ఇప్పుడు 2019 నుంచి నేటికి కూడా ఎందుకంటే ఇంత కరెక్ట్గా నేను చెప్పగలుగుతానంటే స్టేట్మెంట్ తీయించాను సార్. పిఎఫ్ స్టేట్మెంట్ తీయించేస్తే దాంట్లో 2019 నుంచి నయ్యా పైస కట్టలేదు. ఆ తర్వాత రిటైర్ అయిన కార్మికుడికి పిఎఫ్ ఇప్పుడైతే క్లోజ్ చేసి పంపలేదు. పిఎఫ్ అధికారులకి మాకు పిఎఫ్ రాలేదు, ప్లస్ దాంతోపాటు పెన్షన్ కూడా అయిపోయింది సార్. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్దదైన నెల్లిమర్ల జ్యూట్ మిల్ బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు వేల మందికి ఉపాధి కల్పించిన నెల్లిమర్ల జ్యూట్ మిల్ తరచూ జ్యూట్ లేదని యాజమాన్యం లాకౌట్ ప్రకటనతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. యాజమాన్యాలు అనాలోచిత నిర్ణయాలతో తమ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో అంటున్న నెల్లిమర్ల జ్యూట్ మిల్ కార్మికులపై అక్షర శిల్పం ప్రత్యేక కథనం. 1919లో ఈ మిల్లు తయారైంది సార్. ఇంగ్లీష్ వాళ్ళ టైంలోనే. మనకు అప్పుడు భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళే పరిపాలించేవాళ్ళు. రాజా ఆస్థానాలు రాజులు ఉన్న రాజుల దగ్గర ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు తీసుకున్నారు, లీజుకి తీసుకున్నారు 1919లో. దీని బీజం మాత్రం 1897లో బీజం పడ్డది ఇక్కడ మిల్లు కడదామని. కానీ పూర్తిగా వర్క్ ప్రాసెస్ 1919లోనే. ఇక్కడ మన ఉమ్మడి రాష్ట్రం మద్రాసులోనే దీని తాలూకు అగ్రిమెంట్లు ఇవన్నీ అలకనారాయణ గజపతిరాజు గారి దగ్గర వీళ్ళు లీజుకి తీసుకున్నారు. లీజుకి తీసుకొని ఈ మిల్లుని ఒక షిఫ్ట్ అప్పుడు తిరిగేది అప్పట్లో. అంటే అప్పుడు పని వాళ్ళు కానీ ఎవరు కానీ మనకింత రవాణా సౌకర్యాలు కానీ ఉండేవి కాదు. వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళిపోవడానికి కాటన్ బ్యాగులు వాళ్ళు సరుకులు రవాణా చేసుకోవడానికి ఇక్కడ మిల్లుని స్థాపించారు, ఈ యూనిట్ని. అంటే ఈ నెల్లిమర్ల జ్యూట్ మిల్ని దీనికి ఏంటి 3 దీనిగా తీసుకున్నారు లీజుకి. ఒకటి బిన్నీ కంపెనీ, ఒకటి బకింగ్ హోము, ఒకటి కినెటిక్. ఈ 100 ఎకరాలు లీజుకి తీసుకున్నది కూడా ఒక మిల్లే కట్టారు ఈ మిల్లుని. దీని పేరు వచ్చేమో బిన్నీ కంపెనీ. ఈ బిన్నీ కంపెనీ మనకు స్వతంత్రం వస్తుందని తెలిసిన తర్వాత కలకత్తా సేటు చోటీలాల్ కనోరే గారు తీసుకున్నారు. కొద్ది తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం చేశారంటే దీన్ని నెల్లిమర్ల జ్యూట్ మిల్గా మార్చారు. మెక్లోడ్ కంపెనీని నెల్లిమర్ల జ్యూట్ మిల్గా మార్చారు. వీళ్ళ మనవడే జేపీ కనోరియా గారు, జనార్దన్ ప్రసాద్ కనోరియా. వీళ్ళు ఉన్నంత వరకు కూడా చాలా బాగానే ఉండేది. కార్మికులను బాగానే చూసుకునేవాళ్ళు. గ్రామానికి సదుపాయాలు చేశారు, కాలేజీలు కట్టారు, స్కూళ్ళు కట్టారు, అన్నీ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే చేసిన తప్పు జనార్దన్ ప్రసాద్ కనోరియా గారు ఈ మిల్లు ఇంకా ఈ ఏరియా బాగుపడాలని చెప్పేసి సిలోన్ నుంచి ఒక జూట్ మిల్ కొన్నారు. సిలోన్ జూట్ మిల్ కొని ఇక్కడ విశాఖపట్నం హార్బర్కి తీసుకొచ్చారు. ఆ మిషనరీ అంతా డొంకున వలసలో భూమిని కొని, సొంత భూమి కొని, ఇది లీజు, అది డొంకున వలస మాత్రం సొంతది. ఎప్పుడైనా ఇది మనకి ఇదే కదా, దాన్ని మనం డెవలప్ చేసుకుందామని డొంకున వలసలో మిల్ కట్టారు. దానికి ఏంటైంది, ఈ చుట్టుప్రక్కల అందరూ కూడా ఇతను ఎవరెవరైతే నమ్మారో ఆ యాజమాన్యాలంతా ఇతన్ని పూర్తిగా ముంచేశారు. అతనికి సంవత్సరం అయిపోయింది అక్కడ బెడ్కి, అంటే పోర్టులో డబ్బులు కట్టడానికి. చుట్టుప్రక్కల అప్పు అయిపోయిన తర్వాత ఈ జూట్ మిల్ ఏం చేశారంటే జూట్ నార వ్యాపారస్తుడికి బకాయి పడిపోయారు. ఈ బకాయి పడిపోయిన విధంలోనే ఇతనికి వచ్చామో నీమ్చంద్ తోసిన వాళ్ళ గారు కానీ ఇతను జూట్ బాకీ, అతనికి సంవత్సరం లీజుకి ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత మాకు కష్టాలు మొదలయ్యాయి నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికులకి అందరికీ. కానీ ఎప్పుడు లాకౌట్లు చేసేయడము, ప్రభుత్వాల దగ్గర డబ్బులు దోచేయడము, పిఎఫ్లు కట్టకపోవడము, కరెంటు కట్టకపోవడము, కరెంటోడికి ఇవ్వకపోవడము, తర్వాత ప్రతి కార్మికుడి దగ్గర కూడా ఇక్కడ స్థానిక నాయకుల గురించి 5 రూపాయలు, 10 రూపాయలు, 18 రూపాయలు, 1,80,00,000 రూపాయలు సుమారు మా కార్మికుల బాకీ. అది కాక ఇప్పుడు 2,000 మంది రిటైర్ అయిపోయినారు. ఎప్పుడు చూసినా మిల్లు కట్టేయడము, అది చెప్పడం కానీ చేయడం కానీ లేదు. 6,000 మంది అని ప్రభుత్వాలకి బూత్ చూపిస్తున్నాడు.
కానీ ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఎంతమంది 800-600 మంది కంటే కూడా ఎక్కువ మంది లేరు. అందరూ పొడుకూలు వాళ్ళు, రిటైర్మెంట్ వాళ్ళు, ఎవరికి గ్రాట్యుటీలు ఇవ్వలేదు. ఇది ఈ మిల్లు తాలూకా పరిస్థితి. నెక్స్ట్ ఈ ఇరుపుదల సొమ్ము కూడా ఇవ్వలేదు. తర్వాత ఈ 3 గ్రామాలు కూడా కొండపేట, తామాస్పేట అండ్ మహారాజపేట, అప్పట్లో 6,000 మంది కార్మికులు ఉన్న టైంలోనే ఖాళీ ప్లేసుల్లోనే వచ్చామో ఇల్లులు కట్టుకుంటే పురిపాకులు కట్టాను. ఆ కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు పాత మేనేజ్మెంట్ అయితే పిఎఫ్లు, గ్రాట్యుటీలు అన్నీ కూడా ఇచ్చేది. ఆ ఇల్లు ఉన్నాయని చెప్పేసి బూత్ చూపించి ఇక్కడ ఉన్న వాళ్ళకి పిఎఫ్ ఇవ్వటం లేదు, గ్రాట్యుటీ ఇవ్వటం లేదు. నాకైతే నాలాగా ఒక 20 మంది ఉన్నారు. నేను రిటైర్డ్ ఎంప్లాయీ 2017లోనే. మాకైతే ఇక్కడ నుంచి పిఎఫ్ ఇవి కూడా పంపించలేదు. సెటిల్మెంట్ మాకు పెన్షన్ కూడా రావటం లేదు పిఎఫ్ నుంచి. ఇక్కడ ప్రతి అధికారులు కానీ ఎవరు కూడా, గవర్నమెంట్ అయితే 6,000 మంది చెప్తున్నారు. ఇక్కడ 6,000 మంది కార్మికుల తాలూకా పరిస్థితిని అవగాహన చేసుకొని ఇక్కడ ఎలాగైనా ఇంతమంది నష్టం అయిపోతున్నారు, వాళ్ళకి కోట్లు అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు గవర్నమెంట్ తిరిగి కట్టడం లేదు. వీళ్ళు సొంతగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు బినామీగాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జ్యూట్ మిల్, 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కర్మాగారం. ఒకప్పుడు 10,000 కుటుంబాలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మరో 10,000 మందికి జీవనోపాధి కల్పించిన ఘనత ఈ జ్యూట్ మిల్ సొంతం. కానిప్పుడు వరుస లాకౌట్లు, ముడి సరుకు కొరత కారణంగా తరచూ మూతపడుతుంది. కార్మికుల సంఖ్య 1,500 మందికి తగ్గిపోయింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జ్యూట్ మిల్లును బ్రిటిష్ ప్రభుత్వం 1920లో స్థాపించారు. అప్పటి నుంచి స్వాతంత్ర్యం అనంతరం నిర్విరామంగా జ్యూట్ మిల్ ఉపాధి అందించింది. దశాబ్దాల క్రితం వరకు నెల్లిమర్ల చుట్టుపక్కల 50 గ్రామాలకు చెందిన 10,000 మంది కార్మికులు ఈ మిల్లులో ఉపాధి పొందేవారు. పరోక్షంగా మరో 10,000 కుటుంబాలకు ఈ మిల్లు ద్వారా ఉపాధి లభించేది. అప్పట్లో ఈ మిల్లులో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కంటే గొప్పగా భావించేవారు. అయితే ప్రస్తుతం ఈ మిల్లు తరచు లాకౌట్లో మూతపడుతుండటంతో కార్మికుల బతుకు రోజురోజుకు దుర్భరంగా మారుతుంది. 1994 లాకౌట్ నుంచి క్రమేపీ పరిస్థితి మారుతూ వస్తుంది. ఒకప్పుడు 10,000 మంది కార్మికులు పనిచేస్తే ఈ మిల్లులో ప్రస్తుతం 1,500 మందికి లోపు కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. రిటైర్ అయిన వారు వెళ్ళిపోతుంటే కొత్తగా రెగ్యులర్గా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం రెగ్యులర్ కార్మికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఒప్పంద పద్ధతిలో ఇప్పుడు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 1994లో తొలిసారిగా 16 నెలల పాటు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. తర్వాత 2000 సంవత్సరంలో 10 నెలలు, 2006లో 6 నెలలు లాకౌట్ ప్రకటించింది. 2008లో కార్మికులు 10 నెలల పాటు సమ్మె చేశారు. 2021 మేలో 45 రోజుల పాటు లాకౌట్ విధించారు. 2021 డిసెంబర్లో ముడి సరుకు కొరతతో 15 రోజులు ఉత్పత్తి నిలిపివేశారు. ప్రస్తుతం జ్యూట్ కొరత కారణంగా మరోసారి మిల్లు లాకౌట్ ప్రకటించారు. నెల్లిమర్ల జ్యూట్ మిల్ లాకౌట్పై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన జ్యూట్ పరిశ్రమకు లేని ముడి సరుకు కొరత ఇక్కడ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలో ఉన్న జ్యూట్ మిల్లు నిర్విరాగంగా పనిచేస్తుంటే ముడి సరుకు లేదని మరోసారి మిల్లుకు లాకౌట్ ప్రకటించారని, ముడి సరుకు తెప్పించుకోవాల్సిన బాధ్యత యజమాన్యాలదే అని కార్మిక నేతలు అంటున్నారు. ఆ సాకుతో లాకౌట్ ప్రకటించడం సరికాదంటున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందడానికే మిల్లు యాజమాన్యం రహస్య ఏజెండా అమలు చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. పదవి విరమణ పొందిన వేలాది మంది కార్మికులు ఏళ్లు గడుస్తున్నా పీఎఫ్, గ్రాట్యుటీ రాలేదని, బతుకు తెరువు కోసం ఒప్పంద ప్రతిపాదికపై తక్కువ వేతనానికి పనిచేస్తున్నామని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. నెల్లిమర్ల జ్యూట్ మిల్ మూతపడడంతో కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని మిల్లు తెరిపించాలని వారు కోరుతున్నారు. మాకైతే మీకు నచ్చితే నష్టాలు వస్తాయి, జూట్ లేదు, జూట్ కొరత అనుకుంటే మిల్లు మూసుకొని మా సెటిల్మెంట్లు మాకు చేయండి, మా గ్రాడ్యుటీ, మా పిఎఫ్ చెల్లించాలని మేము కోరాము. ఇది మీ ఛానల్ ద్వారాగా మా కార్మికులందరి తరపున మీరు వచ్చినందుకు చాలా సంతోషిస్తాను. మీ ద్వారాగా ఈ వార్తని సీఎం లెవెల్కి కూడా తీసుకెళ్తారని మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.